సమస్య ఏదైనా విషయం ఎలాంటిదైనా తెరలు పొరలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ టు పాయింట్ టు ద పాయింట్ అనాలిసిస్ తో మీ ముందుకొచ్చాను నేను ఈశ్వర్. వెల్కమ్ టు క్లియర్ కట్. అది ఫ్రీ ఇది ఫ్రీ అన్ని ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఏంటి ఎన్నికల సమయంలో పార్టీ లీడర్లా మాట్లాడుతున్నానని అనుకోకండి. ఉచిత పథకాల పేరుతో ఓట్లు రాబట్టాలని పార్టీలు వ్యూహాలు రచించడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఏది ఉచితమో ఏది అనుచితమో నిర్ణయించుకోవాల్సింది జనాలే. ఇప్పుడు తెలంగాణలో కరెంటు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమవుతోంది. బస్సు ఛార్జీలు పెరుగుతాయి. ఒక్క తెలంగాణ అని కాదు, రేపు మరిన్ని రాష్ట్రాల్లో ఇదే జరగచ్చు. అసలు ఎందుకీ పరిస్థితి? నేటి ఉచితాలే రేపటి ఉతుకుడుకు కారణాలా? మార్పు రావాల్సింది ఎవరిలో? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక సెకండ్ టాపిక్. దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. వాళ్లతో కలిసి బ్రేక్ఫాస్ట్ కూడా చేశారు. అంత ఫాస్ట్గా ఈ బ్రేక్ఫాస్ట్ ఎందుకు ఏర్పాటు చేశారు? ఇంతకీ ఈ మీటింగ్లో ప్రధానంగా చర్చకు వచ్చిన విషయాలు ఏంటి? ఎంపీలకు మోడీ ఎలాంటి దిశానిర్దేశం చేశారు? ఆపరేషన్ సౌత్ స్టార్ట్ చేశారా? అదే నిజమైతే సదరన్ స్టేట్స్లో ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటికిప్పుడు బీజేపీ విధించుకున్న టార్గెట్ ఏంటి? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక థర్డ్ టాపిక్. బీసీసీఐలో కెప్టెన్సీ వివాదం ముదురుతోంది. కోహ్లీ రోహిత్ మధ్య అన్నట్లు కనిపించిన ఫైట్ ఇప్పుడు రూట్ మారింది. బీసీసీఐ విరాట్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. బౌన్సర్ వేసేది ఎవరు, సిక్సర్ కొట్టేది ఎవరు అన్నది ప్రస్తుతానికి తేలకపోయినా అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది, ఎవరు ఏమన్నారు, ఎలాంటి పరిస్థితులకు దారితీసింది? బీసీసీఐ ఒకే టీంలో రెండు గ్రూపులను సపోర్ట్ చేస్తోందా? ఇదే జరిగితే కోట్లాది మంది అభిమానించే క్రికెట్పై పడే ప్రభావం ఎంత? ఈ రచ్చపై క్రికెట్ అభిమానుల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక ఫస్ట్ టాపిక్. పెద్దోళ్ళు చిన్నపిల్లలకు ఓ కథ చెప్తారు. ఒరేయ్, రూపాయి ఉచితంగా దొరికితే 2 రూపాయలు తెలియకుండానే పోతాయిరా అని. కష్టపడకుండా ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏది ఫ్రీగా ఆశించొద్దు అని చెప్పేందుకే బహుశా ఇలాంటి సామెతలు కథలు క్రియేట్ చేసి ఉంటారు. నిజంగా అది నిజం. ఉచితంగా వస్తుందని ఆశపడితే ఆ తర్వాత ఉతుకుడు ఖాయం. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు ఉచితాల మోతం మోగిస్తుంటాయి. నీకో పథకం, నాకో పథకం, పక్కింటోడికో పథకం, ఎదిరింటోడికి ఓ పథకం, అవసరం ఉన్నందుకు ఓ పథకం, అవసరం లేకపోయినా మరో పథకం. ప్రభుత్వం నుంచి ఉచితంగా ఏదో ఒకటి అందిస్తామని హామీ ఇస్తుంటాయి. ఈ విషయంలో పార్టీలు ప్రజలు ఒకసారి ఆలోచించాల్సిందేనా? అర్హులు కాకున్నా అర్హత లేకున్నా ఉచిత పథకాలకు ప్రజలు వెర్రెత్తిపోతున్నారా? ఇవాల్టి ఉచితం రేపటి ఉతుకుడుకు దారితీస్తుందా? రూపాయి ఫ్రీగా వచ్చినట్లు కనిపించినా 10 రూపాయల చిల్లు పడుతుందా? ఉచితాలతో ఊకదంపుడు, పన్నులు ఛార్జీలతో బాదుడు తప్పదా? ఇలాంటి స్కీములు ప్రవేశపెట్టే ముందు పార్టీలు ప్రభుత్వాలు ఆలోచించాల్సింది ఏంటి? తెలంగాణలో కరెంట్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. డిస్కంలు ఇప్పటికే సర్కారు ముందు 3 ప్రతిపాదనలు ఉంచాయి. యూనిట్కు 50 పైసలు పెంచితే బెటరా? రూపాయి 2 రూపాయలు పెంచాలా? ఏం చేస్తే లోటు భర్తీ అవుతుందో పక్కా లెక్కలతో ఓ నివేదిక కూడా సమర్పించినట్లు సమాచారం. అటు ఆటనా కాదు, ఇటు 2 రూపాయలు కాదు, మధ్య మార్గంగా యూనిట్కు 1 రూపాయి పెంచాలని డిస్కంలకు ప్రభుత్వం అనుమతిచ్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో 5 ఏళ్లు కరెంట్ ఛార్జీలు పెంచలేదని అంటూనే ఇప్పుడు పెంచక తప్పదన్నట్లు ప్రభుత్వం హింటిస్తోంది. కరోనా పరిస్థితులు, డిస్కంలకు కేంద్రం షాకులు అని కారణాలు చెబుతున్నా ఇవేవి ఓ సామాన్యుడికి అర్థం కావు. కానీ మీ ఇంట్లో ట్యూబ్ లైట్ ఆన్ చేసి అర్థమయ్యేలా మేం చెబుతాం వినండి. తెలంగాణ ఏర్పడే నాటికే 12,185 కోట్ల నష్టాల్లో డిస్కంలు ఉన్నాయి. అయితే కేంద్రం తీసుకొచ్చిన సంస్కరణలతో విద్యుత్ సంస్థలు మరింత నష్టాల్లో కూరుకుపోయాయనేది ప్రభుత్వ వాదన. గ్రీన్ ఎనర్జీ రుసుం గతంలో టన్ను బొగ్గు వినియోగంపై 50 రూపాయలు ఉండగా దానిని 400 రూపాయలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో 7,200 కోట్ల అదనపు భారం పడిందనేది రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలు. ఇలాంటివే ఇంకా చాలా లెక్కలు చెబుతోంది. కానీ ఆ లెక్క సరిచేయాలంటే మన తిక్క కుదిరేలా జేబులకు చిల్లు పెట్టాల్సిందే. విద్యుత్ ఛార్జీలు పెంచడం తమ విద్యుక్త ధర్మంగా మన పాలకులు భావిస్తున్నారని అర్థమవుతోంది కదా. ఇక అటు కారణం ఏదైనా విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు రాష్ట్రాల నుంచి రావాల్సిన బకాయిలు రావడం లేదు.
దీంతో వాళ్ళు బ్యాంకులకు చెల్లించాల్సిన అప్పులు పెరిగిపోతున్నాయి. గత ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికీ లెక్క చూస్తే ఆ మొత్తం 21% పెరిగింది. అన్ని విద్యుత్ ఉత్పత్తి సంస్థలు చెల్లించాల్సిన మొత్తం 98,682 కోట్లకు చేరింది. ఇందులో టాటా, అదానీలు కూడా ఉన్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, దీనికి కారకులు ఎవరు అన్న విషయం కాసేపు పక్కన పెడదాం. ఇలా ధరల పెంపు అనేది ఒక్క రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు. ఇప్పుడు తెలంగాణ, రేపు మరొకటి, చివరికి కేంద్రం కూడా ధరలు పెంచేస్తోంది. అసలు ఈ పరిస్థితులకు కారణాలేంటి? నిధుల సర్దుబాటు జరిగితే అసలు ఈ సమస్య ఉండదు కదా. అవసరం లేని వాటికి కూడా డబ్బులు ఉచితమన్నట్లుగా తీసుకొస్తున్న పథకాలే మొదటికి మోసం తీసుకొస్తున్నాయా అంటే కాదు అని అనండి చూద్దాం. ఇక పవర్ ఛార్జీలతో పాటు ఆర్టీసీ ఛార్జీల పెంపునకు కూడా తెలంగాణలో రంగం సిద్ధమవుతోంది. తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమవుతున్న వేళ జనాల్లో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. సంక్షేమ పథకాలకు అసలు అర్థం మారుతోందా? ఉచిత పథకాలతో తిరిగి భారం పడేది జనం మీదేనా? పార్టీలు, ప్రభుత్వాలు ఆలోచించాల్సింది ఏంటి? అసలు మనలో ఎలాంటి మార్పు రావాల్సి ఉంది? తెలంగాణలో పరిణామాలతో ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివి. తెలియడం లేదు కానీ మార్కెట్కి వెళ్ళి చూడండి. వంట నూనె నుంచి గ్యాస్ సిలిండర్ వరకు, పాల ప్యాకెట్ నుంచి పెట్రోల్ ధరల వరకు ప్రతిదీ పెరిగిపోయాయి. ఇవన్నీ కొందరికి పెద్ద మ్యాటర్ కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఎప్పుడైతే కరెంట్ ఛార్జీల మోత మొదలు కాబోతోంది అనగానే ఇప్పుడు జనాల్లో మళ్ళీ ఉచిత పథకాల గురించి చర్చ మొదలైంది. పథకాలు ఉండాల్సిందే, ఉచితాలు ఉండాల్సిందే. పథకాలన్నింటినీ తప్పు పట్టడం లేదు. కానీ ఆ పథకాన్ని ఎందుకు తీసుకొచ్చాం? ఆ పథకంతో లబ్ధి పొందేది ఎవరు? ఆ ఉచిత పథకంతో సమాజంలో కలిగే మార్పేంటి? అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది. ఇంకా సూటిగా చెప్పాలంటే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ రాష్ట్రంలో చూసినా జనాలను ఆకట్టుకునేందుకు రకరకాల పథకాలు తీసుకొచ్చారు. అన్నింటి ఉద్దేశం ఏదో రకంగా డబ్బులు ఉచితంగా ఇవ్వడమే. ఇలాంటి పథకాలు కారణంగా జనాలు సోమరులుగా మారిపోతారని చాలా మంది చాలాసార్లు చెప్పినా దాన్ని కూడా కాసేపు పక్కన పెడదాం. ఉచిత పథకాల కారణంగా ఖజానా మీద భారం పడుతుంది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు ఆ భారం మరింత పెరిగి మనకే భారంగా మారే పరిస్థితులకు దారితీస్తుంది. కరెంట్ ఛార్జీల పేరుతోనో, జీఎస్టీల పేరుతోనో, లిక్కర ధరల పేరుతోనో, హౌసింగ్ ట్యాక్స్ అనో, రిజిస్ట్రేషన్ ఫీజనో, అదనో ఇదనో ఎప్పుడు వినని ట్యాక్సుల పేరుతో అటు తిరిగి ఇటు తిరిగి సామాన్యుడి మీదే భారం పడటం ఖాయం. విద్యుత్ ఛార్జీల పెంపు అన్నది తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే అనుకోవడానికి లేదు. మిగతా రాష్ట్రాల పరిస్థితి కూడా ఇలానే ఉంది. కాకపోతే ఇంకా వాళ్ళు బయటపడటం లేదు అంతే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉచిత పథకాలు ప్రవేశపెట్టే ముందు, అలాంటి స్కీములు తీసుకురావాలన్న ఆలోచన చేసే ముందు పార్టీలు, ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సంక్షేమ పథకాలనేవి ఓటర్లకు వేసే ఎరలాగా చూస్తే పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశమే ఉండదు. పథకాలు ప్రవేశపెట్టి లబ్ధిదారులను ఎంచుకోవలసి వస్తే అంతకు మించిన దారుణం మరొకటి ఉండదు. యుక్త వయసుకి ముసల వయసుకి మధ్యలోనే పింఛన్, వాహనం ఉంటే ఏటా ఉచితంగా డబ్బు, లేకుంటే మరో రూపంలో డబ్బు. ఎవరడిగారు ఇలాంటివి? ఎందుకు తీసుకొస్తున్నారు? వీటి నిధుల కోసం అప్పులు తీసుకొచ్చినా, వేరే నిధులు అడ్జస్ట్ చేసినా అది చివరికి భారం పడేది జనాల మీదే కదా. నిజంగా ఎవరికి అవసరం ఉందో, ఎవరికి ఇస్తే వారి భవిష్యత్తు బాగుపడి మరో 10 మంది సంతోషంగా ఉంటారో అలాంటి వారికి ఉచిత పథకాలు అమలు చేయాలి. మన ఆసుపత్రి వ్యవస్థ ఎంత ఘనమో కరోనా సమయంలో తేలిపోయింది. అలాంటి వాటి మీద ఖర్చు చేయాలి. నాణ్యమైన విద్య అందక భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతున్న జీవితాలు ఉన్నాయి. వారి కోసం పథకాలు తీసుకురావాలే తప్ప ఓట్ల కోసం ఉచితానుచితాలు ఆలోచించకుండా ఉచిత పథకాలు తీసుకొస్తే భవిష్యత్తు మరింత భారంగా మారడం ఖాయం. మరి ఈ పరిణామాలపై సీనియర్ అనలిస్ట్ బండారు శ్రీనివాసరావు ఏమంటున్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. సరే, ఇదొక వరస అయిపోయింది అన్ని రాజకీయ పార్టీలకి. ఏదో మాటలు చెప్పి, వాగ్దానాలు చేసి, అనేక ఆశలు చూపెట్టి అధికారంలోకి రావటం, వచ్చిన తర్వాత వాటిని నిలబెట్టుకోలేకపోవటం, ఒకవేళ నిలబెట్టుకోవడానికి తాపత్రయపడ్డా దానికి తగ్గ నిధులు లేకపోవటం, ఆ నిధుల కోసం మళ్ళీ కొన్ని పన్నులు వేయటం, లేదా కొన్ని ఛార్జీలు పెంచుకుంటూ పోవటం, ఇవన్నీ కూడా ఒక విషవలయం. అయితే ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి, ఏ ప్రభుత్వం దగ్గర కూడా సొంత డబ్బు అంటే ఏమి ఉండదు. ఎంత గొప్ప ప్రభుత్వంలో కూడా, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం, వాళ్ళకి సొంత డబ్బు అంటే ఉండదు. అంతా ప్రజల నుంచి పన్నుల ద్వారా రకరకాలుగా ఖజానాలకు చేరిన డబ్బునే వాళ్ళు అన్నిటి మీద ఖర్చు పెట్టాలి. అది అభివృద్ధి మీదైనా, సంక్షేమం మీదైనా అన్నిటి మీద ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి.
నిజమైన అర్హులకు నిజంగా సాయం అందినప్పుడు ఏ సంక్షేమ పథకమైనా సార్థకమవుతుంది. అది ఉచితమైనా పర్వాలేదనిపిస్తుంది. పార్టీలు ఏ నిర్ణయాలు తీసుకున్నా దాని వెనుక రాజకీయం ఉంటుంది. అది తప్పు కాదు అనే స్థితికి మనం వచ్చేశాం. పార్టీలు ప్రభుత్వ విధానాల్లో మాత్రమే కాదు, జనాల మైండ్ సెట్లోనూ మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఉచితానికి సంతోషపడతారు, రేపటి ఉతుకుడుకు బాధపడతారు. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. బిచ్చగాడు చేయి చాస్తే కాళ్ళు చేతులు బాగున్నాయి కదా అనే మనం ప్రభుత్వం ఇచ్చే ఉచితాలకు అర్హత లేకున్నా చేయి చాస్తున్నాం. కాదు, చేయి చాచే పరిస్థితికి దిగజార్చాయి మన ప్రభుత్వాలు. అవసరం లేని పథకాలు, అర్హత లేని లబ్ధిదారులు ఉన్నంతకాలం ఈ పరిస్థితిలో మార్పు రాదు. అసలు ఉచితాలంటే ఏంటో చెబుతాను, రాసి పెట్టుకోండి. కష్టాన్ని మించిన సౌఖ్యం లేదు, జ్ఞానాన్ని మించిన సంపద లేదు, సహనాన్ని మించిన ఆయుధం లేదు, విశ్వాసాన్ని మించిన భద్రత లేదు, నవ్వుని మించిన ఔషధం లేదు. ఆశ్చర్యకరంగా ఇవన్నీ ఉచితాలే. వాడేసుకోండి బాస్. ఇది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో సెకండ్ టాపిక్ చూద్దాం. హ్యాట్రిక్ కొట్టే దిశగా బీజేపీ అడుగులు వేయడం మొదలుపెట్టింది. మోడీ మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉన్నా పార్టీలన్నీ ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. సెమీఫైనల్ లాంటి 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు 2024కు ఇప్పటి నుంచే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాయి. దేశమంతా తిరిగేస్తున్న దీది థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తుంటే కాంగ్రెస్ కూడా నిలబడేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఇక బీజేపీ కూడా దూకుడు పెంచింది. తన మార్కు రాజకీయం మొదలుపెట్టింది. దక్షిణాది ఎంపీలతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. బ్రేక్ఫాస్ట్ చేసి మరి తన ఆలోచనలేంటో చెప్పేశారు. అయినా అకస్మాత్తుగా ఈ సమావేశం ఎందుకు జరిగినట్లు? ఆపరేషన్ సౌత్ మొదలైందా? పాగా వేయాలని పక్కాగా ఫిక్స్ అయ్యారా? అలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే ఇక్కడ ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అయ్యే అవకాశాలున్నాయి? దక్షిణాదిపై పట్టు సాధించడం సాధ్యమా? సౌత్ పై పట్టు సాధించగలిగితే కమలానికి ఇక తిరుగు ఉండదా? మోడీ మదిలో ఏముంది? దక్షిణాది రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలతో కలిసి మోడీ సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల నుండి బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. సదరన్ స్టేట్స్లో స్ట్రాంగ్ అవ్వాలని కమలం పార్టీ ఎప్పటి నుంచో వ్యూహాలు రచిస్తోంది. అందుకు ఏం చేయాలి, ఎలాంటి స్ట్రాటజీ ఫాలో కావాలనే అంశంపై ఇందులో మోడీ కీలక సూచనలు చేశారు. ఉత్తరంలో ఉన్న కాశీ నుంచి దక్షిణ కాశీ అని పిలిచే శ్రీకాళహస్తి వరకు సూపర్ స్ట్రాంగ్ అవ్వాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా అయోధ్య, కాశీలో జరిగిన అభివృద్ధిని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని బీజేపీ శ్రేణులకు మోడీ పిలుపునిచ్చారు. కాశీ మోడల్ను దేశమంతా అమలు చేయాలని బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించిన ప్రధాని దక్షిణాది కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ఆపరేషన్ సౌత్ వైపుగా దూసుకుపోతున్నారు. ఆపరేషన్ సౌత్లో ఏ అంశాలు దాగున్నాయి, వాటిని ఏ విధంగా అమలు చేయబోతున్నారు? సౌత్ పై బీజేపీ పట్టు సాధించగలదా? ఆశించిన సీట్లు రాబట్టుకోగలదా? దక్షిణాది ఎంపీలతో ప్రధాని భేటీ అయిన వేళ కొత్త చర్చ మొదలైంది. అదేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. దక్షిణాదిన పాగా వేయాలని బీజేపీ ఫిక్స్ అయ్యిందా? కమలం పార్టీ సౌత్ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది? ఫ్రంట్ ప్రయత్నాలకు చెక్ పెట్టాలని బీజేపీ ఫిక్స్ అయ్యిందా? దక్షిణాదిన బీజేపీ శ్రేణుల్లో కనిపిస్తున్నటువంటి జోష్ ఏంటి? దక్షిణాది ఎంపీలతో మోడీ సమావేశం జరిగిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ఉత్తరాదిలో తిరుగులేని శక్తిగా ఎదిగిన కమలం పార్టీ దక్షిణాదిలోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో పాగా వేయాలని భావిస్తోంది. దీనికోసం తెలంగాణ, ఏపీలో వలసల ద్వారా పార్టీని బలోపేతం చేయాలని, వచ్చే ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవాలని పార్టీ నాయకత్వం ఎప్పటి నుంచో భావిస్తోంది. ఇందుకోసం ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితిని బట్టి స్టేట్కో విధానంలా కొత్త ప్లాన్లు సిద్ధం చేసుకుంటోంది. ఇదంతా ఎలా ఉన్నా అయోధ్య, కాశీ అభివృద్ధి నభూతో అన్న స్థాయిలో జరుగుతోంది. దీన్నే జనంలోకి తీసుకెళ్లాలని కమలం పార్టీ ప్లాన్ చేస్తోంది. నిజానికి కాశీలో కారిడార్ ప్రారంభించిన తర్వాత కాశీ చరిత్ర గురించి, తమ లక్ష్యాల గురించి మాట్లాడారే తప్ప మోడీ ఎక్కడా రాజకీయ మాట ఎత్తలేదు. అయినా సరే పొలిటికల్గా అది బీజేపీకి మంచి ప్లస్ అయింది. అందుకే అయోధ్య, కాశీ అభివృద్ధిని జనాల్లోకి మరింత తీసుకెళ్లాలని మోడీ ప్లాన్ చేశారు. ఆపరేషన్ సౌత్లోనూ దీన్ని ఆయుధంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. దక్షిణాదిన ఒక్క కర్ణాటకలో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. తెలంగాణలో ఇప్పుడిప్పుడే ఆ పార్టీకి మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో జనాలకు ఆప్షన్గా బీజేపీ మాత్రమే కనిపించేలా పనిచేయాలని కమలం పార్టీ నేతలు ఫిక్స్ అయ్యారు. ఎంపీలతో సమావేశంలో మోడీ కూడా ఇలాంటి సూచనలే చేసినట్లుగా తెలుస్తోంది. ఇక అటు ఏపీలోనూ బలపడాలని ప్లాన్ చేస్తోంది. జనసేనతో కలిసి వైసీపీ మీద యుద్ధం ప్రకటించింది. ఎవరో ఒకరు బీజేపీ అధినాయకత్వం నుంచి రాష్ట్రానికి వస్తూనే ఉన్నారు. మొన్న ఈ మధ్య రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా క్లియర్గా
పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఒక్కటి మాత్రం నిజం, ఆపరేషన్ సౌత్ స్టార్ట్ అయింది. బీజేపీ కన్ను దక్షిణాదిపై పడింది. సౌత్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీల మీద వారి పాచికలు పారుతాయా అంటే ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్. దక్షిణాదిపై పట్టు సాధించడం అంటే ఆషామాషి కాదు. అందుకే 2.5 ఏళ్ల ముందుగానే వ్యూహాలకు పదును పెట్టారు మోడీ. 2.5 ఏళ్ల ముందే దేశవ్యాప్తంగా రాజకీయం భగ్గుమంటోంది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతోందన్న ప్రచారం వినిపిస్తున్న వేళ దక్షిణాది ఎంపీలతో మోడీ భేటీ జరగడం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఏది ఏమైనా దక్షిణాదిలో పాగా వేయాలన్న ఆలోచన మాత్రమే బీజేపీలో ఇన్నాళ్లు కనిపించేది. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా బలపడి తీరాల్సిన సమయం వచ్చింది. మరి కమలం పార్టీ కలలు నిజమవుతాయా అంటే ఇప్పుడు జరుగుతోంది జస్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే. 2024 పొలిటికల్ పిక్చర్ ఫలితమే అన్నింటినీ డిసైడ్ చేస్తుందన్నది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో థాట్ టాపిక్ చూద్దాం. నేను చెప్పినా వినలేదని ఆయన అంటాడు, నాకెవరో చెప్పలేదని ఈయనంటాడు. ఇంతకీ ఎవరు చెప్పారు, ఎవరికి చెప్పారు, ఏం చెప్పాలనుకున్నారు? ఇంతకీ చెప్పాలనుకున్నది చెప్పారా, చెప్పలేదా? ఒకవేళ చెప్పినా ఆ మాటలను విన్నారా లేదా? వినకపోతే ఎందుకు వినలేదు? వాళ్ళు ఇప్పుడేం చెబుతున్నారు? కన్ఫ్యూజన్గా ఉంది కదా. బీసీసీఐ సొంతంగా క్రియేట్ చేసిన సీన్ ఇది. టెస్టులకు విరాట్ కెప్టెన్గా ఉన్నాడు. వన్డేలకు ఈ మధ్య రోహిత్కు పగ్గాలు అప్పగించారు. క్లారిటీగా ఉన్నారు కదా. అయితే ఒకరి కెప్టెన్సీలో మరొకరు ఆడేందుకు సిద్ధంగా లేరని, వీరిద్దరి మధ్య ఇంత అగాధం ఎందుకు వచ్చిందని చర్చ జరుగుతున్న సమయంలోనే మ్యాటర్ కొత్త మలుపు తీసుకుంది. విరాట్ వర్సెస్ రోహిత్లా ఉన్న మ్యాచ్ కాస్త బీసీసీఐ వర్సెస్ కోహ్లీగా మారిపోయింది. 2020 నుంచి తప్పుకుంటున్నానని విరాట్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలేం జరిగింది? విరాట్ రోహిత్ కథా చిత్రంలోకి బీసీసీఐ ఎలా ఎంటర్ అయింది? గంగూలీ మీద కోహ్లీ ఫ్యాన్స్ ఎందుకు గుర్రుమంటున్నారు? ఒకే టీంలో బీసీసీఐ 2 వర్గాలను సపోర్ట్ చేస్తోందా? ఇద్దరు కెప్టెన్ల మధ్య కొత్త ఆట మొదలు పెట్టిందా? గ్రౌండ్లో జరగాల్సిన మ్యాచ్లు బీసీసీఐ బోర్డులో జరుగుతున్నాయా? విరాట్ను వన్డే కెప్టెన్గా తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక్కసారిగా చర్చ మొదలైంది. దీనికి తోడు సౌత్ ఆఫ్రికాతో వన్డేలకు విరాట్ అందుబాటులో ఉండడం లేదంటూ జరిగిన ప్రచారం విషయాన్ని మరింత వేడెక్కించింది. అదే సమయంలో గాయం కారణంగా టెస్ట్ సిరీస్కు రోహిత్ దూరమయ్యాడు. అంటే ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయా? పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందా? ఒకరి కెప్టెన్సీలో మరొకరు ఆడేందుకు ఇష్టం చూపించడం లేదా? అందుకే కారణాలు వెతుక్కుని మరి ఆట నుంచి తప్పుకుంటున్నారా? ఇద్దరి తీరుపై అసలు బీసీసీఐ ఎందుకు సైలెంట్గా ఉంది అనే చర్చ జరిగింది. ఇద్దరిలో ఎవరికి వారు అలాంటిదేమీ లేదు అన్న రచ్చ ఆగలేదు. అయితే కెప్టెన్సీ నుంచి తొలగించిన తరువాత మొదటిసారి మీడియా ముందుకొచ్చిన కోహ్లీ బౌన్సర్లు, బీమర్లు లాంటి మాటలు వదిలాడు. గంగూలీ మాటలను ఖండించాడు. దీంతో ఫ్యాన్స్ కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఏది నిజమో తేలాలంటే డెసిషన్ రివ్యూ సిస్టమ్ DRS తీసుకోవాల్సిందే అన్నట్లుగా డిస్కస్ చేసుకుంటున్నారు. బీసీసీఐ వర్సెస్ కోహ్లీ ఫైట్లో క్రికెట్ ఫ్యాన్స్లో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని ఎందుకు తప్పించారు? విరాట్ వర్సెస్ గంగూలీ ఎవరి మాటలు నిజం? ఇండియన్ టీంలో గ్రూపులు మొదలయ్యాయా? తెర వెనుక భారీ మంత్రాంగమే జరుగుతోందా? విరాట్ వ్యాఖ్యల తరువాత ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. 2020 కెప్టెన్గా తప్పుకోవద్దని చెప్పినా వినకుండా విరాట్ నిర్ణయం తీసుకున్నాడని గంగూలీ అంటే ఆ విషయంపై తనను ఎవరూ సంప్రదించలేదని విరాట్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. పొట్టి ఫార్మేట్ బాధ్యతల నుంచి వైదొలగాలని తాను తీసుకున్న నిర్ణయానికి బీసీసీఐ ఎప్పుడూ అడ్డు చెప్పలేదని అన్నాడు. ఈ విషయంలో గంగూలీ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, బీసీసీఐ అధ్యక్షుడి నుంచి ఇలాంటివి ఊహించలేదంటూ గట్టిగానే చురకలంటించాడు. వన్డేలకు తాను అందుబాటులో ఉండను అని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు. విరాట్ వ్యాఖ్యలను మళ్లీ బీసీసీఐ ఖండించినా ఈ మ్యాటర్లో సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఏది నిజం, ఏది అబద్ధం, ఎవరు చెబుతోంది వాస్తవం, ఎవరు చెబుతోంది అవాస్తవం, ఇందులో నో బాల్ వేసింది ఎవరు, అంపైర్ కళ్ళు గప్పే ప్రయత్నం చేస్తోంది ఎవరు, అసలు బీసీసీఐలో ఏం జరుగుతోంది, ఆటకు ఇది మంచి పరిణామమా అన్న డిస్కషన్ ఫ్యాన్స్ మధ్య నడుస్తోంది. ఇక వన్డే కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్లు 2-3 రోజుల ముందే విరాట్కు సమాచారం ఇచ్చామని గంగూలీ అంటే టెస్ట్ జట్టు ప్రకటించడానికి గంటన్నర ముందే తనను తప్పిస్తున్నారని చెప్పారంటూ కోహ్లీ మరో బాంబ్ పేల్చారు. గంగూలీ మాట నిజం కాదని కోహ్లీ అనడం, కోహ్లీ మాటలను బోర్డు ఖండించడం, ఈ డ్రామా వెనుక భారీ మతలబు ఉందన్నది చాలా మంది ఒపీనియన్. జట్టులో వివాదాలు, విభేదాలు ఉంటే పరిష్కరించాల్సిన బోర్డు
తొండాట ఆడుతూ కొత్త వివాదానికి కారణమవటం ఏంటన్న డిస్కషన్ నడుస్తోంది. కోహ్లీ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసే క్రమంలో బోర్డు పెద్దలు లాజిక్లు మిస్ అయ్యారా? ఒక రకంగా గ్రూప్ రాజకీయాలను బీసీసీఐ ప్రోత్సహిస్తోందనుకోవాలా అన్న అనుమానాలు కనిపిస్తున్నాయి. మరి ఈ పరిణామాలపై స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ దేవా ఏమంటున్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. గంగూలీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, విరాట్ కోహ్లీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, క్యాప్టెన్సీ నుంచి తప్పించడం, మేము క్యాప్టెన్సీ నుంచి తప్పుకోవద్దంటే విరాట్ కోహ్లీ తప్పుకోవడం, ఇవన్నీ పక్కన పెడితే దీనివల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి ఏంటి అనేది చూడాలి. ఇప్పటికే చూస్తే సీనియర్ ప్లేయర్స్ రవీంద్ర జడేజా అండ్ ఫామ్లో ఉన్న ప్లేయర్ అక్షర్ పటేల్ కూడా టూర్ నుంచి వైదొలగడం, రోహిత్ శర్మ ఎవరికైతే టెస్ట్ క్యాప్టెన్సీ వైస్ క్యాప్టెన్సీ వచ్చిందో తను కూడా హ్యామ్స్ట్రింగ్ ఇంజురీతో అవైలబుల్ ఉండకపోవడం. సో ఇలాంటి రిఫ్స్ మధ్యలో ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అని చూస్తే డెఫినెట్గా ఈ మిస్అండర్స్టాండింగ్ అనేది కొనసాగితే 100% నష్టాలు చవి చూడాల్సి వస్తుంది బీసీసీఐ. మరి ఇది నిజంగా విరాట్ కోహ్లీ అలా మాట్లాడుతున్నాడా, లేదంటే సౌరవ్ గంగూలీ క్లియర్గానే నిజంగానే విరాట్ కోహ్లీని T20 ఫార్మాట్ నుంచి తప్పుకోవద్దని అన్నాడా? ఇవన్నీ డెఫినెట్గా మనకు కాలం సమాధానం చెప్తుంది. కోహ్లీ రోహిత్ మధ్య యుద్ధమంటూ మొదలైన ప్రచారం మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. చివరికి బీసీసీఐ ఆఫీస్కు చేరుకుంది. ఎవరు చెబుతోంది నిజం, ఎవరు చెబుతోంది అబద్ధమన్నది పక్కన పెడదాం. ఓ వ్యవస్థకు, ఓ ఆటకు ఇలాంటి వివాదాలు మంచివి కాదు. ఏం జరిగినా స్పోర్టివ్గా తీసుకోవాలని అంటారు. అలాంటిది స్పోర్ట్స్లోనే ఏదో జరిగితే ఏమనుకోవాలి? ఈ వివాదాలు ఇలానే కొనసాగితే జట్టు మీద, ఆట తీరు మీద కూడా ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆటలు, అలకలు, అరుపులు కంటిన్యూ చేస్తే చివరికి ఆటలో అరటిపండుగా మారాల్సి వస్తుంది. విరాట్ వర్సెస్ రోహిత్లా మొదలైన ఆట విరాట్ వర్సెస్ గంగూలీగా మారింది. ఇందులో తొండాట ఆడింది ఎవరు, ఆటలో అరటిపండు ఎవరు అన్నది థర్డ్ అంపైర్ లాంటి క్రికెట్ అభిమానులే తేల్చాలన్నది మాత్రం క్లియర్ కట్.